ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. సో గైస్ బాక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి Realme 7 అనేది ఇచ్చారు, 7 లోగో అయితే ఇచ్చారు. అలాగే మనకి సల్మాన్ ఖాన్ అయితే ఫోన్ పట్టుకున్నట్లయితే ఇక్కడ మనకి చూపిస్తారనమాట. సో లైక్ కింద చూసుకున్నట్లయితే మనకి సల్మాన్ ఖాన్ యొక్క సైన్ అయితే ఇక్కడ ప్లేస్ అయితే ఇచ్చేసారు. సో బోత్ సైడ్ ఆఫ్ ది సైడ్స్ చూసుకున్నట్లయితే మనకి Realme 7 అని అయితే ఇచ్చారనమాట. సో పైన చూసుకున్నట్లయితే మనకి Realme లోగో అయితే ఇచ్చారు. సో కింద మనకి ప్రైస్ ట్యాగ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 18,000 అయితే ఉంది, బట్ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే 15,000 అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండ్ Realme రెండు వెబ్సైట్స్లో అయితే ఇది మనకి అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ది బాక్స్ చూసుకున్నట్లయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి మెన్షన్ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సోనీ 64MP క్వాడ్ కెమెరా సెటప్ అని అయితే ఇచ్చారు. సో అలాగే మనకి హీలియో G95 ప్రాసెసర్తో అయితే మనకి లభిస్తుంది, 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే లభిస్తుంది అనమాట. సో అలాగే ఇది వచ్చేసి 90Hz రిఫ్రెష్ రేట్తో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో కింద కూడా మనకి కొన్ని బార్ కోడ్స్ని అయితే ఇక్కడ ప్లేస్ అయితే చేశారు. సో లైట్ చేయకుండా అయితే బాక్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హే వెల్కమ్ టు Realme ఫ్యామిలీ అయితే ఉంది, Realme అయితే ఉంది. సో దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మొబైల్ అయితే కనపడుతుంది. సో వచ్చేసి మనకి Realme 7 మొబైల్ అనమాట. సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో దీన్ని కూడా పక్కన అయితే పెట్టేద్దాం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మొబైల్ ఛార్జర్ అయితే ఉంటుంది, అలాగే మొబైల్ యొక్క ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సో లేట్ చేయకుండా అయితే మొబైల్ అయితే చూద్దాం. సో మొబైల్ చూసే ముందు అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అయితే అవుతున్నాయి అనమాట. సో వచ్చేసి దీని యొక్క మెయిన్ స్పెక్స్ అనమాట. సో ఏవైతే మెయిన్ స్పెక్స్ ఉన్నాయో నేను ఇక్కడైతే డిస్ప్లే చేశాను. సో అక్కడ నుండి అయితే మీరు చూడొచ్చు. సో మనం బాక్స్లో చూసినట్లయితే ఒక కేస్ అయితే ఇచ్చారనమాట. సో దాంతోపాటు మనకి యూజర్ మాన్యువల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక కార్డ్ అయితే ఇచ్చారు. సో వచ్చేసి మనకి TUV రిలయబిలిటీ కార్డ్ అని అయితే ఒక వెరిఫికేషన్ కార్డ్ అయితే ఇచ్చారనమాట. సో అంటే మనకి అరౌండ్ చాలా వరకు ఇది చాలా టఫ్గా ఉందని అయితే ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. సో అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యూజర్ మాన్యువల్స్ అయితే ఇచ్చారు, సేఫ్టీ గైడ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఈ రెండు మనం చదివితే బెటర్ అనేది చెప్పుకోవచ్చు. ఎవరైతే న్యూ యూజర్స్ అయితే అదే ఎప్పుడు యూజ్ చేసే యూజర్స్ అయితే అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఒక కేస్ అయితే ఇచ్చారనమాట. సో కేస్ అయితే బాగుంది, స్లైట్లీ మనకి ట్రాన్స్పరెంట్ అయితే కాదు, బ్లాక్ ఫినిషింగ్ అయితే మనకి దీంట్లో అయితే లభిస్తుంది. బట్ ప్రొడక్షన్కి అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో దీన్ని అయితే నేను నెక్స్ట్ అయితే వేసి చూపిస్తాను. సో అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా మనకి ఈ కేసులో అయితే వస్తుంది అనమాట. సో దీని ద్వారా మీరు సిమ్ ఎజెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఛార్జర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి Realme 35 వాట్స్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వచ్చిన ఛార్జర్ అయితే. సో ఇన్ ది బాక్స్ అయితే మనకి 35 వాట్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో ఇక్కడ అయితే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో అలాగే Realme అయితే ఇచ్చారనమాట. సో అవుట్పుట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకి 5 వాట్ 6 ఆంపియర్ వరకు అయితే మనకి అవుట్పుట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి డాట్ ఛార్జింగ్ కాబట్టి సో చాలా స్పీడ్గా అయితే మనకి ఛార్జ్ అయితే అవుతుంది. సో అలాగే మనం కేబుల్ గురించి మాట్లాడుకున్నట్లయితే కేబుల్ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి USB to Type-C కేబుల్తో అయితే మనకి దీంట్లో అయితే లభిస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా అయితే మొబైల్ అయితే చూద్దాం. సో మొబైల్ చూసినట్లయితే మనకి ఇలా ఉంటుంది. సో ర్యాప్ అయితే అన్రాప్ చేద్దాం. సో గైస్ మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుంది. సో చూసారు కదా, చాలా స్టైలిష్గా అయితే ఉంది లుక్ అయితే. సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఈ లుక్ కోసమైనా ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. సో గైస్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 6.5 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లేతో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో అలాగే మనం ఫ్రంట్ చూసుకున్నట్లయితే 16MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 64MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి f1.8 సోనీ IMX682తో అయితే లభిస్తుంది అనమాట. అలాగే మనకి 8MP f2.3 వైడ్తో అయితే లభిస్తుంది. అలాగే 2MP డెప్త్ సెన్సార్తో అయితే లభిస్తుంది. అలాగే మనకి 2MP డెడికేటెడ్గా మైక్రో షాట్స్కి అయితే ఇచ్చారనమాట. సో అలాగే మనకి డెడికేటెడ్ ఫ్లాష్ కూడా ఉంటుంది. సో గైస్ ఇది వచ్చేసి 2 కలర్ వేరియంట్స్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మిస్ట్ వైట్ అండ్ మిస్ట్ బ్లూ 2 కలర్ వేరియంట్స్లో అయితే మనకి ఇది లభిస్తుంది. సో అలాగే మనం సైడ్ చూసుకున్నట్లయితే సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే మనకి లభిస్తుంది అనమాట. అలాగే మనకి అప్ అండ్ డౌన్ వాల్యూమ్ రాకర్ బటన్స్ అయితే మనకి లభిస్తాయి అనమాట. సో సైడ్ కూడా మనకి డ్యూయల్ కలర్ టోన్తో అయితే లభిస్తుంది. సో బాటమ్ ఆఫ్ ది ఫోన్ చూసుకుంటే మనకి స్పీకర్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది, USB ఛార్జింగ్ పోర్ట్. అలాగే మనకి 2 నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అయితే ఉంటాయి. అలాగే మనం పక్కన చూసుకున్నట్లయితే 3.5mm హెడ్ ఫోన్ జాక్తో అయితే మనకి ఇది లభిస్తుంది అనమాట. సో అలాగే మనం ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో అయితే మనకి ఇది లభిస్తుంది అనమాట. సో అలాగే ఇది వచ్చేసి ఫింగర్ ప్రింట్, అలాగే మనం లాక్ లాగా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో టాప్ సైడ్ అయితే మనకి ఈ మొబైల్లో ఏమీ అయితే ఉండదన్నమాట. సో గైస్ లేట్ చేయకుండా అయితే మొబైల్ సెటప్ చేద్దాం. సెటప్ చేసిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. సో గైస్ మొబైల్ సెటప్ చేసిన తర్వాత అయితే UI చూసినట్లయితే ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆల్రెడీ సెటప్ చేసింది అనమాట. సో కొంచెం మనకి డిఫరెంట్ అయితే ఉంటుంది UI అయితే ఏదైతే ఇన్స్టాల్ చేసిన దాంట్లో. అలాగే దీంట్లో చూసుకుంటే మనకి చాలా వరకు బ్లోట్వేర్ అయితే ఉంటుంది. సో ఎవరైతే అవసరమైతే ఉంచుకోండి, లేదైతే డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో Realmeలో అయితే చాలా వరకు ఈ మధ్య బ్లోట్వేర్ అయితే ఎక్కువ ఉంటుంది. సో గైస్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో కలర్స్ అనేవి చాలా వైబ్రెంట్గా అయితే వస్తాయి అనమాట. సాచురేషన్ కానీ
చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి అనేది చెప్పుకోవచ్చు. సో కొన్ని శాంపిల్స్ని అయితే నేను ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. సో చూడొచ్చు సో ఎంత వైబ్రెంట్గా అయితే ఇమేజెస్ అయితే మీకు వచ్చాయో. అలాగే వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. సో గైస్ ఇది వచ్చేసి Realme 7 యొక్క ఫ్రంట్ కెమెరా నుండి అయితే రికార్డ్ అవుతుంది. మీరైతే నోటీస్ చేయొచ్చు. సో క్లారిటీ అయితే ఎలా ఉందో, అలాగే మీకు సాచురేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అయితే మీరు ఇప్పుడైతే నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి అయితే వస్తుంది. సో గైస్ వీడియో సెట్టింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 4K 30 FPS వరకు అయితే మనకి రికార్డ్ అయితే అవుతుంది అనమాట. సో అలాగే మనకి 1080p 60 FPS వరకు అయితే రికార్డ్ అయితే అవుతుంది. సో గైస్ స్లో మోషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వచ్చేసి మనకి 240 ఫ్రేమ్స్ వరకు అయితే రికార్డ్ అయితే అవుతుంది. అలాగే 120 ఫ్రేమ్స్ వరకు అయితే రికార్డ్ అయితే అవుతుంది. బట్ మనకి 960 ఫ్రేమ్స్ అయితే దీంట్లో అయితే ఇవ్వలేదు. సెకండ్ జనరేషన్ కెమెరాస్లో అయితే మనకి 960 ఫ్రేమ్స్ అయితే ఇవ్వలేదు. ఇవి వచ్చేసి కొంచెం సెకండ్ జనరేషన్ కెమెరాస్ కాబట్టి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది యాజ్ పర్ మనకి ఫస్ట్ జనరేషన్ కెమెరాస్తో పోలిస్తే. సో అలాగే మనం సెట్టింగ్స్లో చూసుకున్నట్లయితే అబౌట్ ఫోన్స్లో చూసినట్లయితే సో గైస్ ఇది వచ్చేసి మనకి 6GB RAM 128 లభిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో ఉందన్నమాట. సో 6GB 128 అలాగే 8GB 128. సో ఇది వచ్చేసి Android 10తో అయితే రన్ అయితే అవుతుంది. సో గైస్ ఫింగర్ ప్రింట్ని అయితే ఒకసారి అయితే సెట్ చేద్దాం. సో సెట్ చేసిన తర్వాత ఎంత అక్యురేట్గా పనిచేస్తుందో అయితే చూద్దాం. సో గైస్ చూసినట్లయితే చాలా అక్యురేట్గా అయితే మనకి ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. అరౌండ్ మనకి 0.5 సెకండ్స్ స్పీడ్లోనే మనకి ఫింగర్ ప్రింట్ అయితే అన్లాక్ అయితే అవుతుంది అనమాట. సో గైస్ బ్యాక్ సైడ్ పౌచ్ అటాచ్ చేసినట్లయితే మనకి ఇలా ఉంటుంది. సో అంత బాగాలేదనేది చెప్పుకోవచ్చు లుక్ అయితే, బికాజ్ మనకి ఇది కొంచెం డార్క్గా ఉండడం వల్ల మనకి ఫోన్ యొక్క డిజైన్ అయితే కనబడట్లేదు అనమాట. This moment, is this our last goodbye? Haven't we learned each other? I guess one of us lied. So please just pull over.